నేను చాలా గ్రామాలకు వెళ్ళి కూడాను చీర కట్టుకొని సంబరాల్లో ఆడడం అనేది జరిగింది. డప్పుల శబ్దాలకు ఆడడం జరిగింది. ఘటాలు అన్ని ఎత్తడం జరిగింది. పూనకాలంది రావడం జరిగింది. అమ్మ నీకు శరణయ్యమ్మ ఆమె నీకు గొల్లు నెల్లలు నీకు గంగమ్మన ఉందిరి నీ కోమట్లెల్లల్లా నువ్వు దానిలో ఇచ్చిమైనావా ఆమె నీకు శరణమ్మ నీకు రేటు కోలెల్లలు. ఆ విలేజ్లో చర్చిలకు వెళ్తానంటే నా చర్చికి కూడా రానివ్వలేదు. మా వాకలకు రాకు, మా ఇళ్ళలకు రాకు, నువ్వు ఎప్పుడు మరి రాకు, నువ్వు ఎక్కడ బ్రతుకుతావో బ్రతుకు. బయట ఉన్న శక్తి కంట యేసు ప్రభు వారు నాలో ఉన్నారు కాబట్టి నాలో ఉన్నవాడు గొప్పవాడు. నా డబ్బులు ఇవ్వకపోతే ఏమరా నాయన డబ్బులు ఈ అనేసి ఇరగా చప్పట్లు కొట్టేవాడు. నా చీర కొట్టుకి నా అందానికి తను చాలా యాక్ట్రెస్ అయ్యాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఆరోగ్యం గురించి, నా పరిచయం గురించి ప్రార్థించమని కోరుచున్నాను. ఒరిస్సా ప్రాంతంలో తన యొక్క ధర్మంలో మాణిక్యం అంటే తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. రెండవది, ట్రాన్స్జెండర్ గా అనేక ప్రాంతాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ మోసపోయిన వ్యక్తి, మాంత్రికులతో సహవాసం, అనేక మందిని మోసపరిచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఇటువంటి అంధకారంలో జీవిస్తున్న వ్యక్తి యేసయ్య ప్రేమను ఎలా రుచి చూచారో తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు అవకాశం ఇచ్చిన జోషి బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మేము హైందవ కుటుంబంలోనే బ్రతికి ఉన్నాము. మా అమ్మ నాన్నకి మేము ముగ్గురం సంతానము. అందులో పెద్ద అన్నయ్య గారికి ఒంట్లో జబ్బు చేసింది. ఒంట్లో జబ్బు చేసినప్పుడు అనేకమైన హాస్పిటల్ తిప్పారు కానీ ఎక్కడ కూడాను బాగుపడలేదు అన్నయ్య. కొంతమంది సువార్థికులు యేసుప్రభు వారి గురించి చెప్తున్నప్పుడు అన్నయ్య గారేమో బాబు నువ్వు యేసుప్రభు వారిని నమ్ముకుంటే నువ్వు స్వస్థపరుస్తావు, నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు అనేటప్పుడు మా అన్నయ్యలో ఆశ పుట్టింది. ఆశ పుట్టినప్పుడు నేను ఎలాగైనా చర్చికి వెళ్ళాలి అనేసి. చర్చికి వెళ్ళాలంటే మా నాన్నగారు ఎక్కువగా డ్రింకింగ్ చేసేవారు కాబట్టి ఒప్పుకుండేవారు కాదు. అయితే ఆ అమ్మకు చెప్తే తల్లి మనసు ఎంతైనా కరుగుతుంది కాబట్టి అమ్మ ద్వారాను అన్నయ్య వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అన్నయ్య 2-3 వారాలు వెళ్ళినప్పుడు మా నాన్నగారికి ఒకే మాట అన్నాడు మా అన్నయ్య. ఏమన్నాడంటే, నాన్న నేను బ్రతకడం నీకు ఇష్టమైతే చర్చికి రావచ్చు కదా అనేసి. మా నాన్నగారు కూడా ఆ మనసుకి కరిగిపోయి మా నాన్నగారు కూడాను వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ నుంచి అలా కొంతకాలము దేవుని సన్నిధిలో గడపడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని ఒక 2-3 సంవత్సరాలకి అన్నయ్య మరణించడం జరిగింది. చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు ఎక్కువ ఆడడం జరిగిన తర్వాత అక్కడ ఉన్న పాస్టమ్ గారు ఆ యొక్క కూలి పనులు మేము మా సొంత విలేజ్లో లేం కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు బాప్టిజం తీయడం జరిగింది. బాప్టిజం తీసి వాళ్ళ 6 నెలలకే మా అమ్మగారు ఎక్కువగా అన్నయ్యని తలుసుకొని 16 సంవత్సరాలు ఉన్న అబ్బాయి చనిపోతే అటువంటి బాధ ఏ కన్నతల్లికైనా ఉంటుంది కాబట్టి అటువంటి బాధను మా అమ్మ ఎక్కువగా అనుభవిస్తూ మా నాన్న అది చూసి ఇక్కడ ఉంటే నువ్వు ఇంకా అదే తలుచుకొని బాధపడతావు, ఈ రూమ్లో ఉన్నాయి ఇక్కడ ఈ పని చేస్తున్నా నీకు అదే కదులాడుతూ ఉంటుంది అనేసి మా సొంత విలేజ్కి పట్టుకుని వెళ్ళిపోయారు. మా సొంత విలేజ్ ఏదనగా మాది శ్రీకాకుళం జిల్లా కొరసవాడ అనే గ్రామం మాది. పాతపట్నం అనే మండలం మాది. అయితే కొరసవాడ అనే గ్రామంలో మా నాన్నగారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక 6 monthsకే మా నాన్న వాళ్ళ అక్కగారు చిన్న కూతురికి మ్యారేజ్ టైంలో మాకు పట్టుకొని వెళ్ళడం జరిగింది. పట్టుకుని వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అల్లరితనం ఎక్కువ అనమాట. నాకు ఏదైనా కొనాలని కూడాను అది పట్టుపడితే అది కొనేయడమే. అలాగా నా అల్లరితనం బట్టే నాకు ఎక్కువగా ముద్దుగానే చూసుకున్నారు ఇంట్లో మా నాన్నగారు అవని మా అమ్మగారు అవని. అయితే అక్కడ ఒకరోజు ఏం జరిగిందంటే మా నాన్నగారు అమ్మగారితో తగులాడి హైదరాబాద్కి ఇలాగ విదేశాలకు వెళ్ళిపోయి నాన్నగారు అమ్మగారిని వదిలేశారు. వదిలేసిన తర్వాత అమ్మ మాత్రమే కష్టపడుతూ మాకు పెంచుతూ ఉండేది. 3 నెలలకి 6 నెలలకు వచ్చి అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని తాగడానికి నాన్న తాగేసి డబ్బులన్నీ అయిపోయిన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఈసారి ఒకరోజు ఏం జరిగిందంటే పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడే యాక్చువల్గా అమ్మకు చెయ్యి ఎరగొట్టడము జరిగింది. చెయ్యి ఎరగొట్టేసిన తర్వాత అమ్మ బాధతో మేము హాస్పిటల్
హాస్పిటల్ చేర్పించిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పెద్దలకు చెప్పి అమ్మ పంచాయతీ పెట్టించింది అనమాట. గ్రామంలో పంచాయతీ పెట్టించినప్పుడు నన్ను సరిగ్గా మరి ఇతను దూరంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అలాగనే తను బ్రతకొచ్చు కదా, మా నా మటుకు నేను పిల్లలతో బ్రతుకుతున్నాను, నా దగ్గర కూలోనాలు చేసుకున్న ఆ ఒక్క రూపాయి కూడా మా నాన్నగారు తాగేస్తున్నారు అనేసి మా అమ్మ 10 మందిలో పెట్టింది. మా నాన్నగారు 10 మందిలో నన్ను నిలదీస్తావా అనేసి మా నాన్నగారు ఏంటంటే ఆ బాధకి మా నాన్నగారు మరణించారు. అంటే వాస్మిట్ 33 తీసుకొని అది సూసైడ్ చేసుకొని మా నాన్నగారు చనిపోయారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయిన తర్వాత అక్కడ నుంచి 6 నెలలు అవ్వలేదు మా తాతగారు చనిపోయారు. అలాగా కొంతమంది మా ఇంట్లో చనిపోవడం జరిగింది. మా నాన్నగారు అక్కడ నుంచి మా తాతమ్మ గారు చాలా మంది అలానే చనిపోయారు. చనిపోయిన తర్వాత మా అమ్మ అన్ని గమనించి ఇదేంటి ఒకరికొకరు 6 మాసాలకు సంవత్సరం కిలిగా చనిపోతున్నారు, ఏంటి మా ఇంట్లో ఏమి జరుగుతుందా ఏంటి అనేసి. కానీ మామూలుగానే మా అమ్మ ప్రార్థన చేసుకొని మామూలుగా ఆదివారం అయితే చర్చికి వెళ్ళడం, శుక్రవారం అయితే ప్రేయర్కి వెళ్ళడం, మిగతా రోజులు మామూలుగా కూలి పనులకు వెళ్ళేది అనమాట. అయితే మా అమ్మ ఇంకా బలం తక్కువ అవడంతో ఇళ్ళ పనులకు వెళ్ళేది. అప్పుడు ఆమెకి ఏదైనా కష్టం ఉంటే నేను కూడా మా అమ్మకి హెల్ప్ఫుల్గానే ఉండేవాడిను. ఇంట్లో పనులన్నీ కూడాను మా అమ్మ చేసేది కాబట్టి ఆ కష్టం చూసి నేను కూడా ఆ ఇంట్లో పనులకి విలేజ్లోనే వెళ్ళేవాడిని బ్రదర్. నేను ఐటీఐ పూర్తి చేశాను. ఐటీఐ నేను పూర్తి చేసిన తర్వాత అక్కడ నుంచి నేను మా ఇంటికి రావడం జరిగింది. నేను యాక్చువల్గా 2021 సంవత్సరంలో నేను బాప్టిజం తీసుకున్నాను జరిగిన ఒక 15 రోజులు 20 రోజులు కానీ నాకు ఒక అమ్మవారు అనేది వరించింది. నాకు ఈ అమ్మవారు వరించగాన మా నాన్న వాళ్ళ అక్కవారు అవని మా చుట్టాలని బంధువులు అందరూ కూడా ఆశ్చర్యం అయిపోయారు. ఏంటిది ఈడు చర్చికి వెళ్తున్నాడు కదా, ఈడికి ఎలాగా అమ్మవారు వరించింది, ఈడికి ఎందుకు వరించింది, ఇదేంటిది విచిత్రం అనేసి. అయితే మా నాన్న వాళ్ళ అక్క ఏం చేసింది, ఇంక చాలా మాంత్రికుల దగ్గరికి తిప్పడం మంది జరిగింది. ఎక్కడ చూసినా కూడాను ఈడింటి కులదేవత వరించింది, మీరు ఎంతసేపు కూడా యేసుప్రభుని తిప్పారు కానీ ఈ అబ్బాయికి అమ్మవారు వదలదు, ఎక్కడ తిప్పినా కూడాను. ఇక మేమే చర్చిని అంతా విడిచిపెట్టేసి మేము అమ్మవారి పూజ అనేసి మేము మొదలు పెట్టుకున్న తర్వాత ఇలాగే పూజలు పునస్కారాలు చేస్తాం. 4-5 వస్తూ నేను పతులు గట్రా చెప్తూ 150 సంపాదించుకుంటూ ఉండేవాడిని. ఇలా జరుగుతున్న సమయంలోన నాకు ఆ అమ్మవారు నాకు వరించే సమయంలోన నాకు ఇదిగో ఇలాగా బొట్టు పెట్టుకున్నట్టు కానీ, ఇలా గాజులు వేసుకున్నట్టు కానీ, ఇలా చీర కట్టుకున్నా కానీ విధానం అన్నీ కనబడేవి. నేను కూడా అలా రెడీ అవ్వాలి, అలా ఉండాలి, అమ్మవారిని అలా కొలవాలి, అలా ఆరాధించాలి అనేసి ఆవిడే దేవత కదా, ఆవిడ తప్ప నాకు ఎవరు లేరు కదా అన్నట్టుగా వెళ్ళిపోయేవారు. నేను లాస్ట్లో ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను ఏంటంటే నువ్వెందుకురా చిన్న వయసులోనే ఉన్నావు కదా, నీకెందుకురా ఈ బొట్టు పెట్టుకోవాలని ఆశ కలుగుతుంది, గాజులు వేసుకుని ఆశపడుతుంది అనేసి తను క్వశ్చన్ చేసేటప్పుడు నేను అన్నాను, మరి నాకు అమ్మవారు వరించింది కాబట్టి నేను కూడా మీలాగే నేను ఉండాలి కదా అనేసి తను క్వశ్చన్ చేస్తాను. నేను ఇదేంటి ఇలా అయిపోయాను, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నేను ఒక అబ్బాయిని కదా. అప్పుడు నాకు కొద్దిగా వచ్చిన తర్వాత నేను మరలా అమ్మగారి దగ్గరికి చెప్పడం, అక్కడ నుంచి అమ్మ మనం ఏదైనా చర్చికి వెళ్తే నేను కొన్ని రోజులు బాగుపడతానేమో, నాకు ఇవన్నీ కూడాను నిద్ర పట్టకంటుందమ్మా, నాకు కొద్దిగా ఎవరి దగ్గర పట్టుకుని వెళ్ళాలంటే, బాబు నేనే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కదా, మన దగ్గర సంఘ పెద్దలు ఉన్నారు, మరి ఇంటికి తీసుకుని వెళ్తున్నాను అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నేను అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయితే బాగుంటుంది అనేసి వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు అది బైబిల్ ట్రైనింగ్ అని వాళ్ళు నాకు బయటికి చెప్పలేదు. నేనైతే కొంత సావాసం కొంచెం చర్చిలో ఉంటే బాగుంది అనుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే కాకినాడ సెమినార్కి నువ్వు వెళ్తే బాగుంటుంది బాబు, అక్కడ నువ్వు వాళ్ళు చెప్తారు అంతా నేను చూసుకుంటారు, నువ్వు వెళ్ళినప్పుడు నేను అక్కడ నుంచి సంఘ పెద్దల ద్వారా నేను అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కేవలం సంఘ పెద్దలు చెప్పారని చెప్పి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళారు. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను. అంటే బైబిల్ ట్రైనింగ్ కి వెళ్తున్నానని అప్పటి వరకు నాకు తెలియదు. బైబిల్ ట్రైనింగ్ అసలు నాకు ఆ విధానం తెలియదు. దేవుని కోసం అక్కడ ఏదైనా ఉండడానికి నాకు మనశ్శాంతి కావాలనేసి నేను వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గాను అది బైబిల్ ట్రైనింగ్ కానీ ప్రతి అక్కడ ఉన్న వారు అందుకున్న ట్రైనింగ్ అవుతారని తెలుసుకున్న తర్వాత సరేలేండి ఇక్కడ ఇంకేం ఉంటుంది అంటే BTH కోర్స్ ఉంటుంది బాబు, 3 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ థియాలజీ చదవాలంటే 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వాలండి కంపల్సరీ. వాళ్ళకి ఒక తీర్మానం ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 3వ సంవత్సరంకి వచ్చేటప్పుడు నా యొక్క కొద్దిగా అనారోగ్యం, నాకు ఒంట్లో బాగాలేకపోవడము, వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం, ఒకసారి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో జరుగుతున్నప్పుడు కళ నాకు వచ్చింది. ఆ సమయంలోనే వచ్చేటప్పుడు ఏంటంటే విపరీతమైన పాములు నా చుట్టూ కూడాను చుట్టుకున్నట్టు, నేను అవి తీసి జల్లుతున్నట్టు వచ్చింది. నేను భయపడిపోయి కూడా ఎవరు కూడా నేను చెప్పలేదు.
నా యొక్క పరిస్థితుల్ని నేను ఎవరికి చెప్పుకోలేదు. ఇంకా ఈ ఎరగంటుంది వీళ్ళు విశ్వాసం లేదా ఏమైనా అనేస్తారేమో నా భయంకి నేను ఎవరికి చెప్పలేదు. అయితే అక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఇంకా చర్చ్ వాళ్ళు కూడాను అయ్యో వీడికి ఇంతగా ట్రైనింగ్ అని మేము పంపించినా కూడాను వీడు ఆ ట్రైనింగ్లో ఉండకుండాను ఇంటికి వచ్చేసాడే అనేసి కొంతమంది మనసుకు గురవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు అనకూడదు కానీ నా దగ్గర రూపాయి లేనప్పటికీ అక్కడ బైబిల్ ట్రైనింగ్కి ఎంతో రూపాయి కట్టి వాళ్ళ సంఘస్తులు కూడా పంపించారు. ఆ రూపాయి తిని ఈ అబ్బాయి ఇలాగా దుబారాగా ఉన్నాడని ఎక్కడ కూడా స్థిరత్వం లేడనేసి వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. అయ్యో నాలో స్థిరత్వం లేదనుకుని నేను బాధపడుతూ ఇంకా మా అమ్మ ఏం చేసింది, మన చుట్టాల ఇంటికి వెళ్తే బాగుంటుంది బాబు, నువ్వు ఇంట్లో ఉంటే అలాగే బాగోదు కదా, ఇక్కడ మా చిన్నాన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు పల్లెటూరుకి మన కొనసన్న ఏరియాలో నువ్వు వెళ్తే బాగుంటుంది అంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని ఆరాధీశారు. అసలు నువ్వేమయ్యావు, నువ్వేం చదువుకున్నావు, ఏంటి నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అని వాళ్ళకప్పుడు నేను చెప్పాను. కొరసవాడలోనే నేను 10వ తరగతి చదువుకున్నాను, విజయనగరం ఐటీఐ కాలేజ్ నేను చదువుకున్నాను, నా ఇంటర్మీడియట్ ఓపెన్ కట్ నేను చేసుకున్నాను, చదువు అయితే కంప్లీట్ అయ్యింది. నేను ఈ యొక్క పరిస్థితులు బట్టి నాకు ఇగో మరి నూరునమ్మ అనే అమ్మవారు నాకు వాళ్ళని బట్టి నేను అది విడిచిపెట్టేసి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి జరిగాను. అక్కడ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నా కూడాను నేను ఉండలేకపోయాను, ఇటు అమ్మవారి ఇంట్లో ఉండలేకపోయాను, నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదనేసి అంటే అక్కడ మా చుట్టాల బంధువులు ఏమన్నారంటే, బాబు ఎప్పటికీ కూడాను నీకు ఆ అమ్మవారు వదలలేదనేసి అన్నారు. వదలలేదా అనేటప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను బ్రదర్. ఎందుకంటే షాక్ అయిపోయినంటే ఇది నేను యేసుప్రభువు వారిని నమ్ముతున్నాను కదా, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఈ అమ్మవారు వదలకంటా ఉంది అనేసి నాలో నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఒక మాంత్రిక దగ్గర తీసుకుని వెళ్తాము, నువ్వు నీ జీవితమే సెటిల్ అయిపోద్ది అన్నారు. ఇంక ఏ మాంత్రికుల దగ్గరికి వెళ్ళను, నా సొంతంగానే అమ్మవారు వచ్చింది కదా, నా సొంతంగానే నేను కొలుచుకుంటాను, నాకు అమ్మవారే కాపాడుతుంది. నేను యేసుప్రభువు వారిని నమ్మాను కానీ నాకు ఆయన కాపాడలేదు, ఆయన లేడు అనుకున్నాను నేను నా జీవితంలో, కానీ ఆయన నాకు వెంట ఉంటాడనుకో నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మవారు నాకు కళ్ళకు వచ్చి అమ్మవారు ఏం చెప్పేదంటే, నాకు నువ్వు చేయి నిండా కూడా గాజులు వేసుకోవాలి, నీ కాలుకు బొందులు ఉండాలి, నువ్వు చీర కట్టుకొని నా నుదుటికి నువ్వు బొట్టు పెట్టుకొని అమ్మాయిని పిలవగానే తలగానే నేను వస్తాననేసి మాట ఇచ్చేది అనమాట. ఈ అబ్బాయికి ఎప్పటికైనా ఒక పీఠకం అనేది అయితే బలంగానే ఒక స్థిరత్వం ఉంటాడు, ఇంట్లోనే 10 ఒక 20 తెచ్చుకుంటాడులే అమ్మవారి దయ వల్ల అనేసి మా చుట్టాల బంధువులందరూ నిర్ణయించుకొని అందరికీ హైదరాబాద్ వెళ్ళడం కానీ మా చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్న రాజమండ్రి సైడ్ అందరికీ చెప్పడం జరిగింది. చుట్టాలు అందరూ కూడాను ఆ పలానా టైంకి మేము సంబరాలు చేస్తామంటే ఆ టైంకి వాళ్ళు రావడం జరిగింది. ఆ రోజున నాకు పట్టు చీర కట్టారు, నా ఒంటికి పట్టు చీర కట్టి చక్కగా నుదుటి పెద్ద బొట్టు పెట్టి నా గాజులన్నీ అమర్చడం జరిగింది. అక్కడ నుంచి ప్రతిరోజు కూడాను బుధవారము ఆదివారము ఈ 2 రోజులు వచ్చాయంటే నాకు అమ్మవారు వచ్చేది అనమాట. ఆ అమ్మవారు ఆ 2 రోజులు మాత్రమే నియామకం అనమాట. ఆ 2 రోజులు రాగానే పొద్దున్నే లేచిపోయి తలకి ఒంటికి స్నానం చేసేసి చక్కగా ఒంటి నిండా పసుపు ధరించి నుదుటికి బుట్టు పెట్టుకొని చక్కగాను కాటికి కూడా కంటకు పెట్టుకొని గోరింటాకు అవన్నీ పారాని అవన్నీ కాలుకు పెట్టుకొని బొందులు కూడాను మరి అమ్మవారి తాలూకు అని వేసి నాకు పెట్టడం జరిగింది. నా గాజులన్నీ వేయడం జరిగింది. నన్ను కూర్చొని 10 మంది వస్తూ ఉండేవారు నా దగ్గరికి. అమ్మవారు వాళ్ళ పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా మంది, బాబు మా ఇంట్లో కష్టాలు, మా ఇంట్లో ఎలా ఉన్నాయి బాబు, ఏదైనా అమ్మవారు ఏం చెప్తాదో అనేసి ఆ అమ్మవారికి కొలువు ఎలాగా కొలిసేవాడిని అంటే, ఎలాగా అమ్మవారికి పిలిచేవాడిని అంటే, మీ అందరు కూడాను నా యొక్క సాక్ష్యం బట్టి చెప్తున్నాను, అమ్మవారికి పిలుపు. అమ్మ నీకు చేతులు జోడించినానే, అమ్మ నీకు మనిషి ఏటులు వడ్డినాను, ఆమెనికి మనిషి ఏటులు వడ్డినాను, మనీకి వచ్చినాను 3 నరును మురుగు జనమామ నాది, ఎంగోల కంఠంలా ఎంచలేను నా తల్లి, నీకు ఎంగోల కంఠంలా ఎంచుతున్నాయమ్మ, ఏ మూలను వచ్చును నీకు పాలించి 10,000 పక్కలను వచ్చిన, ఆమె నీకు మందానమ తల్లి, నీవు తూర్పు దేశాన తూటు ఇయ్యాల మీద పరమాడ దేశాన పరదేశాలు తిరిగినావు, దచ్చాన బాగాన ధనలక్ష్మి పుట్టినావు, ఉత్తార భాగానికి గురునాదేవమ్మ, నువ్వు జాతికి ఒకదానము నేతకు ఒకదాని వేనాయమ్మ, నీకు శరణయ్యమ్మ, ఆమె నీకు గొల్లు నెల్లలు నీకు గంగమ్మనందుని నీ కోమట్లెల్లల్లా నువ్వు దానిలో ఇచ్చిమైనావా, ఆమె నీకు శరణమ్మ, నీకు రేటు కోలెల్లలు నువ్వు రేయి పోరువు కాదా, నీ మైంకిడి కోలెల్లలు నీ మైంకిడి అమ్మూరు అమ్మ, నువ్వు జాతికి ఒకదానం నీటికి ఒకదానం అనేసి అమ్మవార్లకు అన్నీ తలస్తా ఉండేవాడు. అంటే అలా తలచి అలా చెప్తూ ఉండేవారు, అలా చెప్తా ఉండేవన్న. ఈ జనాలు కూడా అమ్మవారు ఏంటి పిల్లలకి ఎంతగా వరించింది, కలకొచ్చింది చెప్తుంది, అమ్మో మన పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. కానీ జనం ఎక్కువ వచ్చేవాళ్ళ దగ్గరికి. జనము ఎక్కువగా వస్తే ఉంటే
ఇక ఈ సమయం ఒకరోజు నేను బాగా అందంగా రెడీ అయ్యాను. ఒకరోజు నేను బాగా చీర కట్టుకొని అప్పుడు నాకు జుట్టు కొద్ది తక్కువ కాబట్టి మంచిగా హిగ్ పెట్టుకుని చక్కగా నవయోగా దశ అనేసి ఒక రోజు వచ్చింది. ఆ రోజు పాతపట్నం అమ్మవారి దగ్గర నువ్వు దీపం పెడితే బాగుంటుంది బాబు. మాకు శ్రీకాకుళం జిల్లాకి పాతపట్నం అమ్మవారు ప్రత్యక్ష దేవత. అమ్మవారి దగ్గర నువ్వు దీపం పెడితే నీకు లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అనేసి. అమ్మో, లక్ష్మీదేవి ఎవరికైనా కావాలి కదా, ఆశ ఉంటుంది కదా అనేటప్పుడు సరే అనేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగిన తర్వాత అమ్మవారికి నేను దీపం పెడుతున్నప్పుడు నాకు వేరే మాంత్రికుడు పరిచయం అయిన తర్వాత నా చీర కట్టుకి నా అందానికి తను చాలా యాక్ట్రెస్ అయ్యాడు. అయిన తర్వాత అతను అన్నాడు, మీది ఏ ఊరమ్మా అంటే నాది కొరసవాడ నాయన అనేసి అన్నాడు. మీది ఏ ఊరు అని అడిగితే మాది పర్లాకిముడు అని చెప్పాడు. ఆహా బాబు, దాసాకరంలో ఉన్నావా నువ్వే నాకు కొత్తగా అంటే, అవునండి మీకు ఎలా తెలుసు అంటే, లేదు కొంతమంది నీ పతులు బాగా చెప్తానమాట, చాలా మంది కూడా చెప్తున్నారు, విన్నాం బాబు అనేసి. అవునా అండి అనేసి. అయితే నేను నీకు నాటు వైద్యం నాకు వచ్చు, నీకు ఏదైనా నేర్పించాలని నేను చెప్తాను, నీకు ఏదైనా కావాలన్నా చెప్పు, నా నెంబర్ నేను ఇస్తాను తీసుకొని తన నెంబర్ తీసుకోవడం అక్కడ జరిగింది. కొంతకాలము నేను ఇలాగా జరిగిన తర్వాత నా దగ్గర కొంతమంది రావడం మానేసిన తర్వాత జరిగింది, ఏమైంది అనేసి నేను ఆలోచిస్తున్నప్పుడు అక్కడ పర్లకిండే వ్యక్తి నాకు మొన్న కలిశారు కదా, అతను ఫోన్ చేస్తే బాగుంది అనిపించింది. అతను ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మన్నప్పుడు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తాయిత్లు ఎలా ఇవ్వాలి, నీకు కొద్దిగా ఇన్కమ్ వస్తుంది కదా బాబు, అమ్మవారు అయితే వచ్చింది కానీ బయట పనులు అయితే ఏమి చేసుకోవాలి కదా, నీకు మనీ ఎలా రావాలి, కొన్ని ట్రిక్స్ తను చెప్పారనమాట. చెప్పేటప్పుడు నన్ను నాకంటూ ఎవరు లేరు బాబు, నేను ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఇంట్లో అమ్మవారిని కొలుసుకుంటాను, అమ్మవారు వచ్చింది అనేసి నేను ఏదైనా సంబరాలు చేయాలన్నా కూడా నా దగ్గర డబ్బులు. అతను అన్నారు, నీకు ఎవ్వరు లేకపోయినా నేను నీకున్నాను, నా అంత పెద్ద దాసుడిగా 20 సంవత్సరాల దాసావకారం నాది, నీకు అంత వ్యక్తిగా నేను చేస్తాను, నన్ను నమ్మంటే. అలాగేనే అతను ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళేవాడిను. అంటే మాంత్రికులతో కూడా సహవాసం చేశాను. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఏ సంబరాలకు వెళ్ళినా కూడా నేను వెళ్ళిపోయేవాడిను. అతను ఏ ఊరు వెళ్ళినా కూడా నేను వెళ్ళిపోయాను, వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా నేను వెళ్ళిపోయేవాడిను. అయితే ఒక రోజు నాకు స్టమక్ పెయిన్ రావడం జరిగింది. స్టమక్ పెయిన్ రావడంతో నేను విపరీతమైన స్టమక్ పెయిన్ బాధపడుతూ ఉంటే అతను, బాబు నువ్వెందుకు ఇంత స్టమక్ పెయిన్ పడతాను, నీకెవరో ఒంట్లో మందు పెట్టారనేసి అన్నాడు. ఇదేంటిది, మందు పెడితే నా అమ్మవారు నాకు వచ్చి చెప్పారు కదా, మీరు ఎలా చెప్తున్నారంటే, నీకంటే నేను పెద్ద వ్యక్తిని కదా, నీకెవరో మందు పెట్టారు అనేసి. అయితే ఇది ఎక్కడ తీస్తున్నావు, నా దగ్గర రూపాయలు లేదే, డబ్బులు లేవే, నీవేం బాధపడకు, నేను ఒక ఏరియా తీసుకుని మందు కక్కిస్తాను అనేసి అంటే ఆ మందు కక్కించడం జరిగింది. ఆ మందు కక్కించడం మందు కూడాను యాక్చువల్గా అది ఫేక్. యాక్చువల్గా మీ వింటున్న ప్రజలందరికీ ఏంటంటే మందు కక్కించడం ఫేక్. పెట్టు మందు అంటారు. నాకు మందు ఎవరు పెడతారు, తాను కొద్దిగా తనకి యాక్ట్రెస్ ని నవ్వాలనేసి తను అలా బ్లేమ్ చేశారు. వేరే వ్యక్తులు నా దగ్గరకు పదులకు వస్తూ ఉండేవారు కదా, అందులో ఒక అబ్బాయిని ఏం చేశాను నేను, ఆ అబ్బాయిని కూడాను అలాగే చెప్పాను, బాబు నీకు ఎవరో మందు పెట్టున్నారు అనేసి. ఆ అబ్బాయి కూడాను నేనే అడ్రస్ ఇచ్చి సేమ్ అడ్రస్ ఇచ్చి పంపించగానే అది నాకు తెలుసు మందు ఉందో లేదని నాకు తెలుసు, వాళ్ళకి ఎవరైనా మందు ఉందంటే భయపడతారు. వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళారు. పాపం 25,000 తను అడిగారంట. అంటే ఇలా బిజినెస్ చేసేవారు, వాళ్ళందరూ బిజినెస్ చేసేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను, అయితే బాబు నువ్వు చెప్పంటే 15,000కి నాకు ఫోన్ చేశారు. 15,000కి మీరు చెప్పండి. 15,000 దగ్గర నేను పేదవారు అని అంటే 10,000కి ఒప్పుకున్నారు. 10,000 రూపాయలతో వాళ్ళు జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో తిని నాకు మోసం చేశాడు, కొద్దిగా నేను జాగ్రత్త పడాలి. అప్పుడు నా హృదయంలో నేను అనుకున్నది ఎవరికి చెప్పలేదు. అక్కడ నుంచి నాకు ఒక అబ్బాయి పరిచయం అవడం జరిగింది. అబ్బాయి పరిచయం అయిన తర్వాత అబ్బాయి నాలాడి మాటలు, నాలాడి తీరు, నాలాడి పరిస్థితి కాబట్టి అబ్బాయికి నా బాధలని నేను చెప్పుకున్నాను. అంటే ఫస్ట్ మీ ధర్మం, తర్వాత మాంత్రికుడు, ఇప్పుడు ట్రాన్స్జెండర్. ఈ యొక్క ట్రాన్స్జెండర్లో ఏంటంటే వాళ్ళకి ఒక నియమకాలు ఉంటాయి. మేము ఒకరి దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ నేమ్లో ఎక్కించుకుంటారు. ఎక్కించుకున్న తర్వాత నేనే ఎప్పటికైనా నీ గురువును, నువ్వు ఎక్కడికి ఏ దేశం ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా నేనే గురువును ఉంటాననేసి తన పేరుతో జరిగిందనమాట. నాకంటూ వాళ్ళు ఒక పేరు పెట్టారు. ఏం పేరు అంటే ఆరాధ్య. నా పేరు ట్రాన్స్జెండర్ ఏంటంటే ఆరాధ్య. ఎక్కడ నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళినా కూడా ఆరాధ్య అనేసే ఉంటుంది. ఇప్పటికి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు ఆరాధ్య అంటే నేను పోలుస్తారు, కానీ సంతోష్ కుమార్ లేకపోతే ఎవరంటే అక్కడ నమ్మరు అనమాట. నాకు ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోయింది తినవల్ల.
అయితే ఇన్కమ్ తగ్గిపోయింది కదా, నేను ఏం చేస్తాను, ఏదో ఒక మరి అమ్మవారిని కొలుస్తాను కదా, నాకు ఏదో జీవనోపాధి అవ్వాలి కదా అనేసి వాళ్ళతో ఒక వారం రోజులు నేను చీర కట్టి అటు ఇటు వెళ్ళడం అంటూ జరిగింది. ఒక ట్రాన్స్జెండర్ ఒక చీర అయితే ఎలా కట్టుకుంటే నేను కూడా అలా చీర కట్టుకుని చక్కగా నువ్వు దగ్గర పెద్ద బొట్టు పెట్టేవాడిని కాదు, అయితే చిన్న బొట్టు పెట్టి అందంగా హైబ్రోస్ నాకు చక్కగా నిండా గాజులు అన్ని చక్కగానే బాగానే వాళ్ళు చాలా మంది అట్రాక్ట్గా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడాను ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఏమరా నాయన డబ్బులు ఈ అనేసి ఇలాగా చప్పట్లు కొట్టేవాడిని. చప్పట్లు కొడితే అమ్మో నీకింత ఉందా అనేసి ఆ గురువులు కూడాను ఇక వాళ్ళు తీసుకొని వెళ్తాం. వాళ్ళతో ఒక 2-3 వారాలు మాత్రమే వెళ్ళాను. అక్కడ నుంచి నాను యాక్చువల్గా ఒక గోతులో పడిపోయాను. యాక్చువల్గా పడిపోయిన తర్వాత నా కాలు కవిటికి దెబ్బలు తగిలిన తర్వాత ఈ యొక్క ఫ్రెండ్ని అర్ధరాత్రి 12 గంటలు ఫోన్ చేస్తే తను వచ్చి దగ్గర ఉన్న ట్రీట్మెంట్ హాస్పిటల్ చూపించింది, గవర్నమెంట్ హాస్పిటల్కి. విపరీతమైన కడుపుల నొప్పులు ఇచ్చింది. విపరీతమైన కడుపులు నొప్పులు వేస్తే ఏమవుతుందో నాకు అర్థం కాదంటే మా పాతపట్నంలోనే కార్తికేయ హాస్పిటల్లో నాకు తను జాయిన్ చేశాడు. జాయిన్ చేయగానే నాకు ఒక 5 రోజులు అలా ఉంచేశారు ట్రీట్మెంట్ అనేసి. ఏమైంది అనేసి అంటే ఇండోస్కోప్ స్కాన్ ఇవన్నీ తీసేసి మందులు గట్రా ఇస్తున్నారు, కానీ ఏమైంది అనేసి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని తేల్చారు వాళ్ళు. ఇంకేం తేల్చారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటి, దగ్గర 25,000 రూపాయలు తన బిల్లు కట్టాడు. ఏట్రా నాయన ఇదేంటి విచిత్రము, ఇక్కడ అమ్మవారు చూస్తే పూర్తిగా జనాలు కూడా రావడం తగ్గిపోయింది, నాకు ఇంకేమి లేదు ఆధారము, తను నమ్ముకోను, తినకో మాట అంటే నేను రూపాయి పెడతానక నువ్వు నాకు తిరిగి మాట అంటావా అన్నట్టు అయిపోద్ది. సరేలే ఎవరికి ఏమీ అనకూడదు. దగ్గర 1,80,000 రూపాయలు అప్పు అయిపోయినా. ఈ అప్పు అయిపోయానే, నేను అప్పు అయిపోయిన తర్వాత నేను ఎలా దిద్దగలను, నాకు పని ఉంటే కదా, ఏదైనా ఉపాధి ఉంటే కదా చేసుకోగలను, అమ్మవారు వచ్చేదని ఉపాధి అది కూడా పోయింది అనేసి అక్కడ నుంచి మా అమ్మ పడుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా అక్కగారు హైదరాబాద్లోనే ఉన్నారు. మా అక్కగారు మా బావగారు విడిపోయి ఉన్నారు. అక్కగారికి 2 పిల్లలండి. అక్కగారేమో విడిపోయి ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా వరకు వెళ్ళడం లేదు. అక్క సపరేట్గా ఉంది కాబట్టి అమ్మ ఫోన్ చేసి అమ్మ మేము అక్కడికి వచ్చేస్తామని, కానీ అక్క ఒక హాస్టల్లో పెట్టించడం జరిగింది. ఇన్ని బాధలు పడుతున్నాను కదా, యేసుప్రభు వారు వదిలేశాను, ఇటు ఈ దేవుళ్ళు వదిలేశాను, ఏదో ఒక దేవుడు మొక్కాలి కదా, ప్రజెంట్ మానవులు ఉన్నాం కాబట్టి ఏదో ఒక దేవుడు మొక్కాలి కదా, నాకు ఇంక ఏ దేవుడు కూడాను వెరతొచ్చింది. నేను ఆలోచిస్తున్నాను, నేను ఎవరికైతే నమ్మానో, నేను ఏటైతే చేశానో, ఎంతవరకు అయితే ఉన్నానో, ఏం పడ్డానో అన్ని గుర్తు తెచ్చుకుంటున్నాను. నాకు ప్రతి ఒక్క మనిషి మోసం చేశాడు. నా ఫ్రెండ్ ట్రాన్స్జెండర్ ఉన్నా, ఆ ఫ్రెండ్ కూడా నాకు కొంతవరకే ఉన్నాడు, పూర్తిగా నాకు సహాయం ఇవ్వలేరు. ఆ మాంత్రిక నమ్మాను, అది కూడా మోసపోయాను. ఆ చర్చిగా అప్పుడు దాంట్లో మోసపోయాను. ఎందుకు నేను ఏ దేవుడికి అన్యాయం చేశాను, నాలోటి ఏం బాధ, నేనేం తప్పు చేస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేస్తున్నాను అనేసి నాలో చాలా నేను ప్రశ్నలు వేసుకొని ఆలోచిస్తా ఉంటే ఫోన్లోన ఇలాగా నేను చాలా వీడియోస్ కానీ ప్రతి ఒక్కరు ఇలా చూస్తూ ఉంటే నాకు ఒక వాక్యం అనేది వచ్చింది, మొబైల్లోనే చూసాను. ఏంటంటే 118వ కీర్తన 8వ వచనం, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు అనేసి ఒక వాక్యం నా హృదయంలో తట్టింది. అది నార్మల్గా ఎన్నో మామూలు చూస్తా ఉన్నాను, నాకు అట్లాగే ఆ ఒక వాక్యం నా హృదయంలో తట్టింది. అప్పుడు దాని గురించి నేను ఎంక్వైరీ చేశాను, ఇది నిజమేనా, నేను ఏ మనుషులైనా మోసపోయినా ఏంటా అనేసి ప్రతీది చూశాను. అప్పుడు నా మటుకు నేనే పోనీలే ఇది ఎందుకో వచ్చింది, ఇప్పుడు యేసుప్రభు వారికి అంతకింత నేను చిన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాను కదా, అలా అనేసి ఉన్న పాటలోనే నేను మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా నీ చిత్తం అయితే నేను నీ కోసం బ్రతకాలనుకుంటాను, నా యొక్క సాక్షి బిడ్డగా నాకు జీవితంలో ఓడుకుంటావో, లేకపోతే నేను నమ్ముకున్న వ్యక్తిగా నన్ను ఓడుకుంటావో, నీకు నేను ఎంతగానో అవమానంగానే బ్రతికాను, నిజంగా నా పాపములన్నీ నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, నన్ను నిజంగా మీరు క్షమిస్తున్నారని నేను నమ్ముచున్నాను ప్రభువా, నమ్మితే విశ్వాసం కలిగి నమ్మితే చాలు అనేసి బైబిల్ గ్రంథంలో నేను బైబిల్ నాలెడ్జ్ కూడా లేనటువంటి వాడిని. ఇప్పటికీ నేను ఒక పాపిను, ఎందుకంటే నీకు వదిలేసి బైబిల్ ట్రైనింగ్ వదిలేసి చాలా దుర్మార్గంగా నేను బ్రతుకుతున్నాను, అది నా తప్పే ప్రభువా అనేసి నేను ప్రభువుకి సాగిలపడ్డాను. ప్రభువు నాతో అలాగా కొద్దిగా మాట్లాడమని జరిగింది. ఇప్పుడు 15వ కీర్తన 1 నుంచి ఉంటుంది, నువ్వే అయితే అమ్మవారిని కొలిసావో, ఏ అయితే విగ్రహాలను చేసావో అవి చెవులుండి కూడా వినబడడం లేదు, ముక్కులుండి కూడా వాసన చూడడం లేదు, నోరులుండి కూడా మాట్లాడడం లేదు అనగా నా వాక్యాన్ని చదవగానే ఇదేంటి నేను ఎప్పుడు బైబిల్ చదివేవాడు, నాకు ఇవేంటి నాకు కొత్తగా అనిపిస్తాను, నాకు ఎందుకు ఇలా కొత్తగా అనిపిస్తాను. అప్పటి నుంచి అనుకో ఆ మొబైల్లోనే నాకు బైబిల్ లేదు, దగ్గర పాటల పుస్తకం లేదు, ఏమీ లేదు, ఆ మొబైల్లోనే నేను అన్ని తీసుకుంటా ఉండేవాడిని. సరే అనేసి అక్కడికి ఒక 2 వారాలు అయిపోయింది. ఇంకా నార్మల్గా యథావిధిగానే పనులు చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే వదిలేశాను, కానీ ఆ మాంత్రికుడు నేను ఎవరైతే ఉన్నానో ఆ మాంత్రికుడు నన్ను వదలలేదు. తాను శుద్ర పూజలు చేశాడో ఏం చేశాడో కానీ నా కళకు రావడం మొదలుపెట్టాడు. తను పెద్ద బొట్టు పెట్టుకొని నాకు నా పక్కన కూర్చున్నట్టు అటు కూర్చున్నట్టు నా కళకు వచ్చేవాడు. నేను
నేను బెదిరిపోయాను. ఇదేంటి అబ్బా వస్తున్నాడు. తన కళకు రావడము నాకు బ్లీడింగ్ అయిపోయేది, తన కళకు రావడము నాకు బ్లీడింగ్ అయిపోయేది. ఇదేంటి తన కళకు వచ్చిన సార్లల్లా ప్రతి ఒక్క ఆమస్కి పొన్నానికి ఎందుకు కళకు వస్తాడు, ఎందుకు ఇలాగా 15 రోజులకైనా 20 రోజులకైనా వచ్చి కళకు రావడము నాకు బ్లీడింగ్ అయిపోయేది. ఏంటి అబ్బా ఇది ఎవరు ఏటో చేస్తున్నాడు ఏమో అనుకొని బాధపడుతూ నేను అలా కాదు అనేసి నా మటుకు మళ్ళీ నన్ను కొద్దిగా ప్రేట్ చేసుకోవడము మొదలుపెట్టాను. నా వల్ల నా ఒంటరిగా ప్రార్థన వల్ల నాకు అవ్వలేదు. అవ్వకపోవడంతో అక్కడ తనే మా అక్కగారిని ఫోన్ చేశాడు. తను ఫోన్ చేయగానే నన్ను ఎవరైతే ఎలా చేస్తున్నారో నాకు చూపించి ప్రభు అని అనేటప్పుడు కరెక్ట్గా మా అక్కగారికి తను ఫోన్ చేశాడు. మాంత్రికుడు మీ తమ్ముడు ఏటయ్యాడమ్మా, ఎక్కడ ఉన్నాడు అనేసి. అయితే మా అక్క కొద్దిగా మాట్లాడింది, మీరు అందరు ఇలా చేశారు కదా, వదిలేశారు కదా, ఆడు మరి ఏదో కూలి పని చేసుకున్నాడు తినిపోయాడు, ఏదో అడుకో ఫోన్ ఇవ్వంటే ఒకసారి ఫోన్ నేను అందుకున్నాను. ఫోన్ అందుకొని అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఏమమ్మా అంట, ఎప్పుడు కూడా అమ్మ అని పిలుస్తాను తనకి. ఏమమ్మా అంటే నువ్వైతే దేవుళ్ళని వదిలేసావు, దేవతను వదిలేసావు, హైదరాబాద్లో తిరగతానవు, ఇష్టాసారంగా దేవుళ్ళు అంటే ఏమనుకున్నావు, దాసవకరం అంటే ఏమనుకున్నావు, ఆసామాస అనుకున్నావా, అన్ని వదిలేసి నీకు హైదరాబాద్ అమ్మవారు ఎటు ఎడతాది అనుకుంటానవా, అలాగే ఇలా చెప్పాడు. కొద్దిగా మీ దెబ్బైనా అమ్మవారు ఎడకపోవడం ఏంటి, నా గురించి మా అమ్మ కనే కనబడడం లేదు, కనబడితే నువ్వు కనబడుతున్నావు కానీ నాకు అమ్మవారు కనబడడం లేదు కదా అనేసి నా మనసులో అనుకొని సరేనండి అని తను ఫోన్ పెట్టేశాను. నేను మా నాన్న వాళ్ళ అక్కగారింటికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే నీకు క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారో నాకు వాళ్ళ దగ్గరికి ఒక రవ్వ పంపిస్తామనేసి ఆవిడని అడిగాను. అడిగితే ఆవిడ అన్నది, నేను 10 సంవత్సరాల నుంచి నేను ఒక ఇళ్ళలో పనిచేస్తాను, క్రిస్టియన్సే, వాళ్ళు ఇంగ్లీష్లో ప్రార్థన చేసుకుంటారు బాబు, నాకు ఏడు తెలియదు, నీకు అక్కడ పెట్టుకుని వెళ్తాను నీకు ఇష్టమైతే సరేనా అమ్మమ్మ అంటాను. కాబట్టి మా నాన్న వాళ్ళ అక్కగారిని తోడు పెట్టుకుని అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అతను కిమ్స్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు పనిచేస్తున్నారు, అతను నాకు పరిచయం అవడం జరిగింది. అతనికి చెప్పాను నా బాధ అంతా, సార్ ఇలా ఉంది, సార్ ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, అర్థం చేసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళడం నాకు అర్థం. వాళ్ళు 3 క్వశ్చన్స్ చేశారు. బాబు యేసు ప్రభు వారిని నువ్వు నిజంగాను నువ్వు సంరక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే మోకరించన్నారు. నిజంగానే నేను ఇక్కడ నుంచి నేను నమ్ముకుంటానండి, ఆయన తప్ప నాకు ఇంకెవరు కూడాను అవసరం లేదనేసి మోకరించాను. వాళ్ళు ఇంకోటి అన్నారు, యేసు ప్రభు వారు నిన్ను రక్షించాలంటే మానవుడికి యేసు ప్రభు దేవునికి మనిషికి ఒకటే ఉన్నది, ఏంటంటే పాపం. ఆ యొక్క పాపాన్ని మొత్తం నువ్వు విడిచిపెట్టేసి వస్తాను అనేసి అంటే నువ్వు ప్రార్థనిస్తాం, లేకపోతే లేదనేసి అన్న. ఇదేంటంటే ఈ క్వశ్చన్ వేసారో నాకేం అర్థం కాదు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎన్నైతే చేసావో, ఎన్ని పూజలు చేసావో, ఎన్ని పురస్కారాలు చేసావో, లేకపోతే ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఏది చేసావో అన్ని కూడా ఒప్పుకొని అన్నారు. సరేనండి అన్ని ఒప్పుకోండి అనేసి నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అక్కడ నుంచి ప్రభుని ప్రార్థన చేసుకున్న వచ్చి తన కళకు రావడం మానేశాడు. ప్రభువుని నమ్మాను, యేసు ప్రభు వారు నా జీవితంలో ఇంకా ఉన్నారు, నేను ఎన్ని తప్పులు చేసినా కూడాను ఆయన ఆకాశం నుంచి పరిశీలిస్తున్న దేవుడు కాబట్టి నిజంగా నాకు దేవుడు, నిజంగా నేను పాపినే కానీ నిజంగా నాకు దేవుడు చూస్తున్నాడు అనేసి నేను నమ్మాను. 3వ ప్రశ్న వాళ్ళు ఏం అడిగారంటే, బాబు నీకు ఒక చర్చికి పంపిస్తాం అనుకుంటున్నాం వెళ్ళడానికి, నువ్వు సిద్ధమేనా వెళ్ళడానికంటే నేను వెళ్తానండి, విగ్రహారాధన వదిలేసానండి, నేను వెళ్తానని నాకు హైదరాబాద్లో కుక్కడపల్లి నేను ఫుల్ గాస్పల్ చర్చికి నేను పంపించడం జరిగింది. 5వ రోజు అండి, 4 రోజులు బాగానే వెళ్ళాను. 5వ రోజు ఏం జరిగిందంటే నన్ను ఉన్న మాంత్రికుడు ఇంకా నాకు ప్రయోగించడము వదిలేసాడు నేను అనుకున్నాను, ప్రభు రక్షించడని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే తను నా మీద ప్రయోగించడం అవ్వడం లేదు. కాబట్టి చిన్న కూతురు ఉంది, మా బాబాయ్ మా పిన్ని, తన కళ్ళలోకి తనకు భయపెట్టడం జరిగింది అనమాట. భయపెట్టగానే తన కళకు రావడము, బొట్టు పెట్టుకుని అలా కనిపించడం, ఇలా కనిపించడము, ఇంకో మా పిన్నికి కనిపించడం, అలాగే ఇంట్లో వాళ్ళందరికీ జ్వరం కింద పెట్టించడము, చిన్నపిల్లలకు జ్వరం కింద పెట్టించడము, ఇలా జరిగిన తర్వాత వారు బెదిరిపోయారు. యేసు ప్రభు వారికి ఏ ఒక్క మాంత్రికుడు కూడా కట్టడం అనేది జరగదు. అదొకటి నేను తెలుసుకున్నానండి. సత్యం ఏంటి తెలుసుకున్నానంటే ఇన్ని పూజలు పునస్కారాలు చేశాను, అమ్మవార్లు కట్టే శక్తి ఆడుకుంది కానీ యేసు ప్రభు వారికి కట్టి ముడించే బంధన శక్తి ఆడికి లేదు అని నేను తెలుసుకున్నాను. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గర ఏ ఒక్క మాంత్రికుడు అవని గడగడ వనకవలసిందే. బయట ఉన్న శక్తి కంట యేసు ప్రభు వారు నాలో ఉన్నారు కాబట్టి నాలో ఉన్నవాడు గొప్పవాడు. అప్పుడు నేను నమ్మాను యేసు ప్రభు వారిని,
సంరక్షకుడుగా నేను నిర్ణయించుకున్నాను. అక్కడ నుంచి అంటే నిర్ణయం చేయలేక మీ ఊరి మీదే ప్రయోగించారు. నా అక్కడ నుంచి నేనైతే శక్తి పొందుకున్నాను, యేసుప్రభు వారి శక్తి. నన్నేం చేయలేక మా కుటుంబానికి తను ప్రయోగించడం జరిగింది. నువ్వు ఇంకే పూజలు నేర్చుకొని వచ్చావో, చేతబడులు నేర్చావేటో, ఇంకేమో నేర్చావేంటో, ఆడి దగ్గర నువ్వు సావాసం చేసావు ఒక 2 సంవత్సరాలు కాబట్టి నువ్వేం నేర్చేసి వచ్చావో, నువ్వు ఇంటికి వచ్చినా ఇప్పుడు 10-20 రోజులు అవుతుంది, పరిస్థితులు అన్నీ మారుతున్నాయి, ఇది నీ వల్లే జరిగింది, నువ్వు ఇక్కడ ఉన్నావంటే బాగోదు, తనకే అలా ఎవడో కలక రావడం ఏంటి, అది నీ వల్ల జరగడం ఏంటి, మా ఇంట వంట ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు ఒక రోజు కూడా అలా జరగలేదు, నువ్వు వచ్చావు ఇలా జరిగింది. అంటే ఎంత ఏడ్చానో, నా సొంత వాళ్ళే నేను ఏటో నేర్చాను, చిల్లంగోడు చీటకమూడు నన్ను అంటున్నారే అనేసి నేను చాలా బాధపడుతూ ఏడుస్తూ, నేను ఏది నేర్చలేదు, తను నాకు ఏది నేర్పలేదు, మీరు ఎందుకు అలాగనుకుంటారు, నా పరిస్థితి బాగాలేక నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను, నా బతుకు తెరువు కోసం నేను వచ్చేస్తున్నాను, నమ్మండి అన్నా కూడాను. వాళ్ళు నమ్మలేదు. అలాగే మా చుట్టాల బంధువులు అందరూ ఏమన్నారంటే, బాబు ఈ రాత్రే నువ్వు ఉండు, తెల్లవారింటికి నువ్వు వెళ్ళిపో, నువ్వేమనుకో, నువ్వు ఇంకా నువ్వు అసలు మాకు ఎప్పుడు మా వాకలకు రాకు, మా ఇళ్ళలకు రాకు, నువ్వెప్పుడు మరి రాకు, నువ్వు ఎక్కడ బ్రతుకుతావో బ్రతుకు, ఇక నుంచి నీ దారి మీది, మా దారి మాదే, నువ్వేమనుకోకనేసి వెళ్ళిపోయిన తర్వాత నేను అలాగానే వెళ్ళిపోయాను. అక్కడికి మళ్ళీ తెల్లారింటికి ఆ డాక్టర్ గారిని కలవడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళ హాస్పిటల్లో మళ్ళీ ఫోన్ చేశారు, అబ్బాయికి ఏదైనా స్థలం కావాలంటే ఇక్కడ ప్లేస్ లేదంటే అక్కడ వాళ్ళ హాస్టల్లో చేర్చుకోవడం జరిగింది. హాస్టల్లో చేర్చుకున్న తర్వాత జనవరి 1-2వ తారీఖున నా ఉద్యోగం పోయింది. నా ఉద్యోగం పోయిన తర్వాత ఎందుకు నా ఉద్యోగం పోయింది అనేసి నేను వాళ్ళతో అడిగాను. ఎందుకండి నన్ను తీసేస్తున్నారంటే, బాబు నా పక్కన ఉన్న హాస్టల్లో ఉన్న బెడ్ అబ్బాయి ఏం చేశారంటే నా ఫొటోస్ నావన్నీ కూడాను, అంటే నేనైతే మారాను కానీ నా ఫొటోస్ నావి ఇవన్నీ గ్యాలరీలో ఉండడం తను చూసి, ఈ అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ దగ్గరకు వచ్చినట్టు ఉన్నాడు, ఈ అబ్బాయి అన్ని చీర కట్టువే ఉన్నాయి, ఫొటోస్ బొట్టు పెట్టుకుని, ఈ అబ్బాయి ఏమో అనేసి కొంతమంది సార్స్కి తను ఇన్ఫర్మేషన్ జరిగింది. నేను ఎక్కడ జాబ్ చేసినా ఏది చేసినా కూడా నాకు సెట్ కాలను కదా, అక్కడ నుంచి నేను మా విలేజ్కి వెళ్ళిపోతాను, మా విలేజ్లోనే ఉంటాను అనేసి మా విలేజ్కి వచ్చేసాను. అక్కడ నుంచి నేను ప్రార్థన చేసుకోవడం ప్రతిరోజు కూడాను, ఉదయం లేచి, నాకు ఆంధ్ర క్రైస్తవ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నేను మిగతా పాటలు ఏవి కూడా నేను అంతగా నాకు రావు, నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించను. ఆంధ్ర క్రైస్తవ పాటలు అంటే నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను కాబట్టి అక్కడ బోధించిన విధానం బట్టి నాకు అవి మాత్రమే ఇష్టం. నాకు వచ్చే వాయిస్లోనే అంత గొప్పవాడిని ఏం కాదు, పాడుకుంటూ కొద్దిగా ప్రార్థన చేసుకుంటూ వాక్యాలు చదువుకుంటూ స్థిరపడ్డాను. అక్కడ నుంచి కూడాను మా విలేజ్లో చర్చిలకు వెళ్తానంటే నాకు చర్చికి కూడా రానివ్వలేదు. మా విలేజ్లో సొంత చర్చికే వెళ్ళాను, మా సొంత చర్చికి కూడా నాకు రానివ్వలేదు. ఎందుకు నాకు రానివ్వలేదు అంటే కారణం ఉందండి. మా విలేజ్లో ఈ మాంత్రికుడు ఏం చేశాడంటే, కొంతమంది 2-3 వ్యక్తులను పెట్టేసి ప్రొకార్ చేశాడనమాట. వీడు ఈ విలేజ్లోనూ హైదరాబాద్లో ఏదో నేర్చుకొని వచ్చేసి ఇక్కడ ఏదో చేయాలనుకుంటాను కొన్నిగా ప్రకారం చేయడం అంటే నాకు చేత పెడుతున్నాం ఉన్నదనేసి ఊరంతా స్ప్రెడ్ చేశాడు. నా చర్చికి వెళ్తానని నాకు తాపన ఉండేది, కానీ నేను మా సంఘ పెద్దను అదే అనిల్ మేస్తను ఫోన్ చేస్తూ ఉండేవాను, సారు నేను చర్చికి వస్తాను, బాబు నువ్వు ఇప్పుడు రాకు, కొన్ని రోజులు ఆగు, కొన్ని నెలలు ఆగు, తర్వాత వద్దువా, నేను పిలుస్తాం. వీళ్ళు పిల్లడం ఏంటి, దేవుని మందిరంలోకి ఒకరు పిల్లడం ఏంటి అనేసి నేనే వెళ్ళిపోయాను. ఒకరోజు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరో ఒక వ్యక్తి కొబ్బరికాయకి బొట్లు గట్ర పెట్టేసి ఒక అరటిపండు పువ్వులు గట్ర పెట్టి చర్చి ముందు పెట్టారంట. ఇన్ని రోజులు బట్టి సంఘస్థుల్లో ఎవరికి ఇలా జరగలేదు, ఎవరు రాలేదు. సంతోష్ మరలా మన చర్చికి వచ్చాడు కాబట్టి తనే చేసి ఉంటాడు చూడండి. ఇదేంటిది, నేను చర్చిలో అడుగు పెట్టగానే నేనే చేశాను, వాళ్ళు ఎలా అనుకుంటారు, ఇది ఎక్కడ వచ్చిన బాధ, నేను చర్చికి రావడం తప్ప, ప్రభు నా సొంత చర్చికి నేను రావాలని ఎంతో ఆశపడ్డాను, అంతగా నేను నిస్పృహ అయిపోయాను ప్రభు అనేసి. ఇక వాళ్ళు పెద్దలు నా కాళ్ళు కూడా పట్టుకున్నాను, నేను ఎలాగైనా వస్తానండి, నేను వదలకనండి. వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఏం రాకు బాబు, ఎస్టర్ తర్వాత రా, మేము ప్లాన్ చేస్తాం నీకు రమ్మంటాం, కానీ ఇప్పుడు నువ్వు అసలు రాకు ప్లీజ్. చర్చికి వెళ్ళకపోతే నేను ఎలా బలపడగలను, ఎలాగా? అప్పుడు నేను ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా అపోస్తుడైన పౌలు ఒక తీర్మానంకి వచ్చారు, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఇక్కడ కాపని ఎక్కడైనా చెప్తాను, చావైనా రేవైనా నువ్వే ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరొద్దు. ఎందుకంటే ఆ బంధకాల నుంచి విడుదల చేసావు నన్ను. నేను నమ్మానంటే యేసు ప్రభువారిని నేను నమ్మానంటే ఆ శక్తుల నుంచి నాకు ఆ కంటికి 4 నెలలు నిద్ర పట్టకపోయినా నాకు ఈరోజు నిద్ర
నిద్ర పట్టిస్తున్నావు. నేను తింటానంటే తిండి ఫస్ట్గా ఎక్కిస్తున్నావు ప్రతిదీ కూడాను. నాకు రూపాయి లేకపోయినా కూడా మా అమ్మగారిని ఎవరి ద్వారా పంపిస్తున్నావు, ఏదో ఒక ఆహారం నువ్వు పంపిస్తున్నావు. అనేటప్పుడు ఒక వ్యక్తి ఏదో అన్నారనేసి నేను నిరసించిపోయి మరి అటు వెళ్ళని నా మనసు ఒప్పుకోవడం లేదనేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. నేను బాత్రూమ్ వెళ్ళేటప్పుడు నాకు బ్లీడింగ్ వస్తుంది. ఏంటి బ్లీడింగ్ అవుతుంది, దీనివల్ల ప్రాబ్లం ఏంటైనా ఉందా ఏంటి అనేసి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేటప్పుడు నేను అనేకమైన హాస్పిటల్కి వెళ్ళాను. నాకు బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎక్కడ కూడాను ఏ హాస్పిటల్ కూడా నాకు తగ్గలేదు. ఈ బాధతో నేను చివరిగా శ్రీకాకుళం అనే హాస్పిటల్కి నేను వెళ్ళడం అనేది జరిగింది. ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు నీకు ఆపరేషన్ పడుతుంది అన్నారు. ప్రభువా ఏంటి నాకు పరిస్థితి, రూపాయి లేదు, నేను ఏం చేస్తున్నానో తినడానికి నాకు తిండి కూడా ఇప్పుడు లేదు, ఒంటరిగా బ్రతుకుతున్నాను, నాకు డబ్బులు ఎక్కడి నుంచి, సహాయం ఎక్కడి నుంచి, అది నీ దగ్గర నుంచే రావాలి ప్రభువా, అది నీ దగ్గర నుంచే రావాలి, నేను నమ్మాలి, విశ్వసించాలి, ఇంకా నమ్మకంగా నేను బతకాలి, ప్రభువు నాకు రక్షిస్తున్నాడు ఇది నమ్మాలి అంటే ఇది నీ కార్యం జరగాలి ప్రభువా. ఈ పరిస్థితులు అన్నిటి బట్టి కూడాను నాకు చిరాకు వస్తుంది. నా సొంత ఫ్రెండ్స్ని ఎవరైనా ఫోన్ చేద్దామని కూడా ఒకప్పుడు నా దగ్గర డబ్బులు ఉండే అంతవరకే, ఇప్పుడు అందరూ విడిచిపెట్టేశారు, నా దగ్గర ఎవరూ లేరు. ఈ సమయంలో నువ్వే నాకు దిక్కు ప్రభువా, నువ్వే నాకు తోడు. అసలు నువ్వు ఉన్నావా లేదా ప్రభువా, నా వేదన, నా రోదన, నా బాధ నీకు తెలుసు, నువ్వు తగ్గించు ప్రభువా, నిన్నే నేను నమ్ముకున్నాను, నువ్వు ఉన్నావా లేదా ప్రభువా అని ఒక నిదర్శనం కావాలి ప్రభు అనేసి నేను ఏడ్చాను. ఆ సమయంలోనే ప్రభు నాకు మార్గం చూపించాడు. ఈ మార్గము నిజంగా మరి నమ్మశక్యంగా ఉంటుందా ఉండదా కదండి. ఈ వైపు చూస్తుంటే అన్నీ ఎండిపోయిన చేపలు, ఈ వైపు చూస్తుంటే పచ్చని చెట్లు, ఇటు ఫాస్ట్గా ఏదో ఒక దారి వెళ్ళిపోతా ఉంది, ఇటు పక్క చూస్తుంటే ఈ యొక్క ఎండిపోయిన చేపలు, ఈ చేపలు ఎండిపోతూ బ్రతుకుతూ ఉన్నాయి. ఈ యొక్క పచ్చని చెట్లు ఒక కొండ పైకి ఎక్కుతా ఉంది. ఈ మార్గం ఏంటి, నాకు ఈ యొక్క ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఇది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది, నాకే ఎందుకు అనిపిస్తుంది, ప్రభువు నాతో ఏదైనా మాట్లాడుకుంటున్నా అనిపిస్తున్నాను. అయితే నా మనసుకి నాకు ఒక స్వరం నాకు ఒకటి వినిపించింది. ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు కూడాను ఈ ఎండిపోయిన చేప వలె సస్తు బ్రతుకుతున్నావు, ఈ పచ్చని వైపు మొక్కలు చూడు, ఇదే నా మార్గం, నువ్వు రా అనేసి అన్నారు ప్రభు. హాస్పిటల్ నుంచి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత బ్లీడింగ్ నాకు రావడము ఆగిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆరోగ్యంగా ఉన్నానంటే సరే ప్రభువా, నీవెక్కడికి పిలిచినా కూడా సాక్ష్యానికి నేను వస్తాను. అలానేసే ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను సాక్ష్యాన్ని పంచుకుంటాను. కానీ నేను ఒక పాస్టర్గా అయిపోయి ఏదో నేను 10 మందికి పెద్ద పెద్ద సంఘాలు కట్టేసి అంతవరకు లెవెల్ అయితే పెట్టుకోను. దేవునితో కూడా నేను అదే చెప్పుకుంటున్నాను, నేను అంతవరకు అవను. నేను కంపల్సరీగా నీ సేవ చేస్తాను. ఎలా అంటే సాక్ష్యం చెప్తాను, నేను ఎలా మారాను, ప్రభు నన్ను ఎలా మార్చాడో, నాలా ఉన్నవారు కూడా మారాలని నా బాధ ప్రభు నేను చెప్తాను. ఎందుకంటే నాలా ఉన్నవారు చాలామంది ఉన్నారు, అనేక మాంత్రికులు మారాలి ఈ లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు యేసు ప్రభు అంటే. చాలా గ్రామాలు కూడా ఉన్నాయి, తెలియదు. నేను చాలా గ్రామాలకు వెళ్ళి కూడాను చీర కట్టుకొని సంబరాల్లో ఆడడం అనేది జరిగింది, డప్పుల శబ్దాలకు ఆడడం అనేది జరిగింది, ఘటాలు అన్నీ ఎత్తడం జరిగింది, ఫోన్ కాల్ అనేది రావడం జరిగింది. అవన్నిటికీ నిర్దోషం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను సాక్ష్యానికి వెళ్తాను. అలాగని ఏదో చిన్న జాబ్ చేసుకుంటాను. ప్రభు నాకు అది అవకాశం ఇచ్చేయండి అంటే ప్రభు నాకు 2 మార్గాలు చూపించారు. పచ్చని పొలాల వైపు నేను వెళ్తాను, ఈ ఎండిపోయిన చేపల వైపు కాకుండా పచ్చని పొలాల వైపు నేను పరిగెడతాను. బ్రదర్ జోషి గారి దగ్గరికి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ థియేటర్ నేను ఏదైతే కలగన్నానో నాకు ఇక్కడ అది కనిపించింది. ఏం కనిపించింది అనేసి అంటే చుట్టూ చూస్తే జోషి గారి ఇంటి చుట్టూ చూస్తే చెరువుల చేపలే ఉన్నాయి. అవి కొన్ని ఎగురుతా ఉన్నాయి, పైకి ఎగరతా ఉన్నాయి, అవి నీటిలోనే ఉన్నాయి. అలాగనే పచ్చని పొలాలు, పచ్చని చెట్లు కూడా వాతావరణం చూశాను. అప్పుడు నేను నమ్మాను, ఒక చేపలైతే రోజు వాటర్ తాగి ఎలా సంపాదించుకుంటున్న తన ఆహారం ఎలాగా జీవనం గడుపుతున్నాయో అవే బయటకు వస్తే అవి చనిపోతాయని కూడా ఆవిడకు తెలిసి, ఎప్పుడు నా జీవితం కూడాను అలాగే అయిపోయింది కదా. నేను మనుషులనే నమ్మాను, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను అది నెరవేర్చడం లేదేమో. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంత మేలు. నేను మనుషుల వైపే చూశాను, దేవుని వైపు చూడలేదు. ఆ మాంత్రికుడు నన్ను ఎంతగానో హింసిస్తున్నాడు. అతను కాలు పట్టుకునే బదులు ప్రభువుని కాలు పట్టుకుంటే నాకు నిత్య జీవం ఉంటుందని నాలో నేను బలంగా దృఢంగా నిర్ణయించుకున్నాను. అందుకే జోషి గారిని సంప్రదించి నా యొక్క సాక్ష్యాన్ని ఈరోజు
నేను పంచుకున్నాను. నా యొక్క సాక్ష్యం ద్వారాను ప్రతి ఒక్కరు ఇది ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు అని వాళ్ళు తెలుసుకొని మారితే నాకు అంతే చాలు. అంతకుమించి నేనేమీ కోరుకోవడం లేదు. దీంట్లో వచ్చేసి నాకు ఏదో ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను, ఏదో నేను పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని నాకు ఎటువంటి ఆశ లేదు. నేను ఎప్పుడు కూడా నేను డబ్బుని ధనాన్ని ఎక్కడ నేను ఆశించలేదండి. సిచ్యువేషన్లన్నీ ఎదుర్కొన్నాను. కానీ ప్రత్యేకంగా నేను జోషి బ్రదర్ గారిని కోరుకుంటున్న ఏంటంటే, ఈ యొక్క సమక్షంలో ఈ యొక్క ఎంతమంది అయితే ఈ యొక్క నా మైక్ యంత్రం ద్వారా వింటున్నారో, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నారో, నా గురించి, నా కుటుంబాన్ని గురించి, మా సిస్టర్ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడాను ప్రార్థన చేయమని కోరుతున్నాను. అంతే, నాకు ఇంకేమీ నేను కోరడం లేదు. మా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు నాకు అనేక చోట్లలో సాక్షిపెట్టుగా నిలబెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలా థ్యాంక్ యూ మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. అలాగే ఈ బ్రదర్ గురించి ఇంకా ఆత్మీయ విషయంలో బహుగా ఎదగాలని చెప్పి, దేవునిలో ఇంకా వాడబడాలని చెప్పి, తన కుటుంబం గురించి, తన గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను.